హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ మూడు వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇక్కడ బంగాళదుంపల పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుందండి. ఎప్పుడైనా పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనకి ఎక్కడైనా అర్జెంటుగా పని మీద వెళ్ళేటప్పుడు కానీ టైం అయిపోతుంది అనుకుంటుంటాం. అలాంటప్పుడు చూడండి, వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే నీట్గా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకోవాలి. ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా చూడండి, ఇలా కాస్త ప్రెస్ చేసేయాలండి. మనం అప్పడాలు ఇలాంటివి ప్రెస్ చేస్తాం కదా, ఇలా చూడండి, ఇలా బాగా ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా బాగా ప్రెస్ చేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆలుగడ్డ పైన తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అండి. మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయి, పని కూడా తొందరగా అవుతుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు చేతులు కాలుతాయనే భయమే ఉండదు. ఎన్ని ఆలుగడ్డల పొట్టైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత ఈజీగా తీసేస్తున్నానో, కొంచెం కూడా చెయ్యి అనేది కాలదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి పొద్దున్నే అడవిడిలో పని తొందరగా అవ్వదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ట్రై చేశాను, చాలా బాగా అయితే నాకు అనిపించింది. అందుకే మీకు కూడా షేర్ చేశాను. చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నానో. కొద్దిసేపులోనే మనము ఎంత ఆలుగడ్డ పొట్టైనా ఈజీగా తీసేయచ్చు. నెక్స్ట్ టిప్, కొన్నిసార్లు మనము టమాటో పైన తొక్క తీస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయితే తీసేయచ్చు. ఒక ఫోర్క్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా టమాటాకి అయితే ఇలా గుచ్చేయాలండి. గుచ్చేసి ఇలా స్టవ్ పైన కాసేపు ఇలా మనం వేడి చేసామంటే చాలు, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. కొంతమందికి తొక్క తినడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా మనము కాస్త వేడి చేయగానే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చండి, మనం ఎక్కువ కష్టపడే పని లేదు. ఇలా అయితే మనము ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనం తొక్క తీయాలి అన్నప్పుడు. ఎన్ని టమోటాలకైనా మనము నిమిషాల్లో అయితే ఇలా తొక్క తీసేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే తీసేయచ్చో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్, నేను ఇక్కడ ఒక పాత పిల్లో కవర్ తీసేసుకున్నానండి. ఇది వేస్ట్గా పక్కన పడేసాను, అందుకని ఇలా చేద్దామని తీసేసుకున్నాను. తర్వాత మనము చపాతీ పిండి తెస్తూ ఉంటాం కదండి, 5 కేజీలది కానీ 10 కేజీలది కానీ. ఆ చపాతీ పిండి ఖాళీ అయిన తర్వాత ఈ పేపర్ అయితే పడేస్తూ ఉంటాం, ఈ కవరు. అలా పడేయకుండా చూడండి, ఇలా పిల్లో కవర్లు పెట్టేసేయండి. ఇలా నీట్గా పెట్టేసుకొని మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనము స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ అయినా చేసేసి ఒక 2 పిన్నీస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలాంటి ఒక 2 రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పని అనేది చాలా సులువుగా అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం రోజు గిన్నెలు కడిగేసి ఇలా టబ్లో వేసేస్తూ ఉంటాము. చూడండి, ఈ వాటర్ మొత్తం కిందకి వచ్చేసి మనకు ఈ టైల్స్ అనేవి గారగట్టిపోతూ ఉంటాయండి. వాటర్ అలాగే నిలిచిపోతూ ఉంటాయి కదా కింద. అందుకోసం అనేసి ఇలా చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. అందుకోసం మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది చక్కగా పీల్చేస్తుంది, టైల్స్ అనేవి గారకట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సింక్ అయితే మనం రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం కదా, ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం నైట్లో ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా సబ్బు వేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము ఏదైనా పౌడర్ ఉంటుంది కదా, ఎక్స్పైర్ అయిపోయినది కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేసే పౌడరే కానీ కాస్త ఇలా స్ప్రింకల్ చేసేసామనుకోండి, బుద్ధింకలు రాకుండా ఉంటాయి, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు కొంతమందికి అయితే మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీరు రోజు యూజ్ చేసే క్రీమ్ కొద్దిగా తీసేసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా క్రీమ్ అయితే యూజ్ చేస్తూనే ఉంటారు కదా, కొద్దిగా తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసేయాలండి. కొద్దిగా ఎక్కువగా వేసుకోకూడదండి, లైట్గా పసుపు వేసేసి ఇలా మనము
ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఫౌండేషన్ అవసరం లేకుండా ఫేస్ అయితే చక్కగా మంచి మేకప్ లుక్తో అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే మొంగు మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నీ వెళ్ళిపోతాయండి మనం ఇలా కాస్త పసుపు వేయడం వల్ల. చూడండి రెండిటికి మీరే తేడా అయితే గమనించవచ్చు. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఇలాంటి బాక్సెస్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి నేనైతే దీన్ని కాస్త మందంగా ఉంది కాబట్టి నేను ఇలా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఈ సైడ్లో వచ్చిన మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ముందుగా ఇది కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత సైడ్లో వచ్చినది కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా సెట్ చేసేసుకుంటున్నానండి బాక్స్లో. ఇలాగైనా చేసేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా గమ్ ఉంటే కాస్త గమ్ వేసేసామంటే గట్టిగా ఉంటుందండి, విడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం రోజు వాడే ఏదైనా క్లిప్స్ కానీ ఇలా క్రీమ్స్ కానీ గాజులు కానీ ఏదైనా కానీ ఉంటాయి కదా ఇంట్లో, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి. ట్రై చేసి చూడండి. మనం వేస్ట్గా పడేసే బదులు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నానండి. ఒక 1/2 లీటర్ వాటర్ తీసేసుకొని తర్వాత కొద్దిగా షాంపూ వేసేస్తున్నాను. తర్వాత జవాదు పౌడర్ ఉంటుంది కదా, పూజల్లో వాడుతూ ఉంటారు, అది కాస్త వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ వాటర్ని మనము ఒక బాటిల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, స్ప్రే బాటిల్లో కానీ దేంట్లోనైనా వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఒక మంచి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఒక క్లాత్తో ఇలా ముంచేసుకున్నాను. గట్టిగా పిండేసి చూడండి, ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా, మరకలు మరకలుగా అయిపోతూ ఉంటాయి. మనం రోజు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు వాటర్ అవి పడేసి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటాయి. చూడండి ఇలా కనుక ఈ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మరకలు లేకుండా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఈ లిక్విడ్ అయితే మనకు చాలా క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది కదా, వాటర్ ఫిల్టర్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. చక్కగా షైనింగ్ వస్తాయండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. అంతేకాదండి మంచి సువాసన కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఒకసారి ఇలా అంతా తుడిచేసామనుకోండి ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో. చూడండి ఫ్రిడ్జ్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, షైనీగా ఉంది. అలాగే మనము గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇవి మనం షాంపూ వేసాం కదా, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుంది కిచెన్లో. మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసేసుకున్నానండి. ఒక గ్లాస్ తీసేసుకొని ఇందులో ఒక 9-10 ఎండు ద్రాక్ష వేసేసుకుంటున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని ద్రాక్ష ఇందులో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ తాగే నీళ్ళు అయితే దీని నిండా వేసేసానండి. ఇలా వేసేసి మనము ఒక నైట్ మొత్తం దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడు నేను ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే పరగడపున మనం నానబెట్టిన ద్రాక్ష మొత్తం తినేసి వాటర్ కూడా తాగేయాలండి. ఇలా కనుక చేసినట్లయితే ఎవరికైనా ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అనుకోండి, తొందరగా కంట్రోల్ అవుతుంది. అలాగే యూరిన్ చేసేటప్పుడు మంట రావడము ఇలాంటిదంతా కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అంతేకాదు ఎవరికైనా మలబద్ధకం ఉంది అనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే మలబద్ధకం కూడా తగ్గిపోతుందండి. ఒక 10 రోజులు చేసి చూడండి, మార్పు అయితే మీరే గమనిస్తారు. వాటర్ కూడా చాలా తియ్యగా ఉంటాయండి. మనం ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. 1 స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మొటిమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి. మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము లెగిన్స్ ప్యాంట్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి మొత్తం అంతా చెదిరిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మనము తీసేదాకా అస్సలు మడత అనేది పోనే పోదు. ముందుగా ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కాస్త ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి పైన వైపు ఇలా కిందికి ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసిన తర్వాత కింద వైపుని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఎక్కడైనా
ఎక్కడికైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి, అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది. మనం కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. మీకు ఇంత పెద్దగా అవసరం లేదు, ఇంకా చిన్నగా ఫోల్డ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా దీన్ని పై వైపు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత కింద వైపు ఇలా ఒక 2-3 సార్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి పెట్టేసామనుకోండి, చిన్నగా కూడా ఫోల్డ్ అయిపోతుందండి. మనకి ఎన్ని బట్టలైనా కూడా బ్యాగ్లోకి సర్దేసుకోవచ్చు. కబోర్డ్లో కూడాను ఇలా పెట్టేసామనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, మడత కూడా పోకుండా ఉంటుంది. బట్టలు మనము ఎలా పెట్టినవి అలా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ధనియాల పొడి అండి. మనము ధనియాల పౌడర్ ఎక్కువగా ఆడించేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇది ఒక స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగే పురుగు పట్టేస్తూ ఉంటుంది. 1 కేజీ ధనియాలు, 2 కేజీ ధనియాలు ఆడించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు స్మెల్ పోకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక ముక్క దాల్చిన చెక్క ముక్కని ఇందులో పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా స్మెల్ పోకుండా ఉంటుంది, అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసేసి వీటిల్ని మనము స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాలు, అంటే ఒక 2 నిమిషాలు మనం వేడి చేసుకోవాలండి. ఎక్కువగా కాచుకోకూడదు. ఎక్కువగా కాచామంటే ఇది బంకలాగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 2 నిమిషాలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 2 నిమిషాలు ఇలా కాచుకుంటే సరిపోతుంది. ఇలా కాచిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి, కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. వీటిల్ని ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా ఇలా మిక్స్ చేసేసి, ఎక్కువగా కాచకూడదండి, కాస్తే మనకు బంకలాగా అయిపోతుంది, యూజ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలా కాచుకున్నది కొద్దిగా ఇలా వాటర్ అయితే నేను వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి, కాస్త బంకలాగా ఉంది కదా, కొబ్బరి నూనె అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. మీ దగ్గర కనుక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసేసి మనము తలకి మొత్తం స్ప్రే చేసేసుకోవాలండి. అలా కనుక చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదండి కొంతమందికి, ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్స్ కూడా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి, హెయిర్ ఫాల్ ఎవరికైనా ఎక్కువగా అవుతుంది అనుకుంటే. స్ప్రే బాటిల్ లేదంటే ఇలా చేత్తో కూడా ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తలస్నానం చేసుకున్నట్లయితే మనకు హెయిర్ అనేది ఊడేది తగ్గిపోతుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇదే వాటర్ అండి ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు. మన ఫేస్లో ముడతలు కానీ మొటిమలు కానీ పోవాలి అని అంటే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే నేను ఇక్కడ వడగట్టేసుకున్నానండి. వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఇలా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, రోజు అప్లై చేస్తూ ఉండాలండి. ఒక 15 రోజులు అప్లై చేస్తే మనకు తెలిసిపోతుందండి, ఫేస్ మీద ఉన్న ముడతలు కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది మనకు ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచివి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక మొటిమలు కానీ మచ్చలు కానీ ఉన్నాయంటే ఇలా కూడా ఒకసారి రండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ చట్నీ పొడి చేస్తున్నానండి, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా పల్లీలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుంటున్నానండి. ఇలా వేయించేసుకోవాలి బాగా స్లిమ్లో పెట్టేసుకొని. ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించేసి కింద పెట్టేశాను. ఇది కాస్త చల్లారాలండి. ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలకు పొద్దున్నే స్కూల్ బాక్స్కి అడావిడి లేకుండా ఉంటుంది. దోశలకు కానీ ఇడ్లీలకు కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాలండి. పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. మిక్సీ జార్లో తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే ఎక్కువ రోజులు ఉండదండి, అందుకని తేమ లేకుండా చూసుకోండి. ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసేసిన తర్వాత పుట్నాల పప్పు వేస్తున్నాను కొద్దిగా. తర్వాత ఇందులోకి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఒక 2-3 గుప్పెళ్ళు వేస్తున్నానండి. ఎండు కొబ్బరి కాస్త ఎక్కువగానే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అండి, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి కొద్దిగా. చింతపండు వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసేసి స్టోర్ చేసేసామనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి కొద్దిగా యూస్ చేసుకోవచ్చు. నెల రోజుల దాకా యూస్ చేసుకోవచ్చు అండి. తేమ లేకుండా చూసుకోవాలి మిక్సీ జార్ని. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకుంటే మనకి పొద్దున అడవిడి లేకుండా ఉంటుంది. అన్ని టిఫిన్స్లో కూడా బాగా సూట్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా అరటికాయ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా అసలు చేయకండి. అరటి తొక్క అయితే తీసేసుకున్నాను ఒకటి. తీసేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసేయండి దానిపైన. మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ అయితే మీరు యూజ్ చేస్తారో అదే కొద్దిగా వేసేసుకోండి. వేసేసి ఇలా కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత దీన్ని చూడండి, చేతులు కాళ్ళు డ్రై అయిపోయి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. డ్రై అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా బాగా స్క్రబ్ చేసేసేయండి. ఫేస్కి కూడా స్క్రబ్ చేసుకోవచ్చండి దీంతో. ఇలా చేసినట్లయితే ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది, అలాగే డ్రైనెస్ కూడా పోతుందండి చేతుల్లో కాళ్ళలో.
కాళ్ళు పొగళ్ళు వచ్చేసి ఉంటాయి కదా, అది కూడా నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసి మనం వాటర్ కూడా వేసే పని లేదండి, అరటి తొక్కలో ఉన్న తేమతోనే ఇలా వచ్చేస్తుంది. ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే ఉంటాయి చేతులు, డ్రైనేజ్ కూడా వెళ్ళిపోతుంది. మనము బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా, బెడ్షీట్స్ కానీ లేదంటే ఎప్పుడైనా ఎక్కువగా మురికి అయిన బట్టలు కానీ వాష్ చేస్తున్నప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసేయండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి బట్టలు అనేవి. నేను ఇప్పుడు చూడండి సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. మీకు ఎన్ని బట్టలు ఉన్నాయో చూసుకొని అంత సర్ఫ్ వేసేసుకోండి. ఇంట్లో ఏది యూజ్ చేస్తే మీ ఇంట్లో అదే వేసేసుకోండి. ఇందులోకి ఈనో పౌడర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ ప్యాకెట్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎక్కువగా వేయకూడదు, ఎప్పుడు వేయకూడదండి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కువగా మురికి ఉన్నప్పుడు కానీ బట్టలు, లేదంటే ఇలా బెడ్షీట్స్ ఇలాంటివి ఉతికినప్పుడు కానీ ఇలా వేసేసుకోండి, చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈనో పౌడర్ వేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పౌడర్ని మిషన్లో వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ బెడ్షీట్స్ వేసానండి, మీరు బెడ్షీట్కైనా వేసుకోవచ్చు. ఎక్కువగా మురికి ఉన్న బట్టలకు కూడా ఇలా వేసేసేయచ్చు, ట్రై చేసి చూడండి. మనం బెడ్షీట్స్ అయితే ఎప్పుడు ఉదకం కదండి, 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో ఉదుకుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా కనుక చేసామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి, నల్ల పురుగు తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది, అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి, కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి, నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అది ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లాగా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి, ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి చూడండి. ఇదండి వాటి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.